ఇది అవగానే చిల్లర దీంట్లోకి వెళదాం. నిజానికి అది మీ అనుమతి కూడా తీసుకుంటా దానికి, నేను దాంట్లోకి వెళ్ళడానికి. రైట్ సత్యమూర్తి గారు, తను ఇచ్చిన హామీలని, తను పెట్టిన ఆశల్ని, ప్రజలకు కల్పించిన, ప్రజలు పెట్టుకున్న ఆకాంక్షలు అన్నింటిని డెలివరీ చేయాలంటే స్థిరమైన ప్రభుత్వం కావాలి. ఆ స్థిరమైన ప్రభుత్వం కావాలంటే అతను మొదటి ముహూర్తమే రేపు చేయాల్సిన ప్రమాణ స్వీకారమే చేయలేని స్థితిలో ఉన్నాడు, ఏది వీళ్ళని నమ్ముకుంటే. ఎందుకంటే కాంగ్రెస్తో కాదని తెలుసు, కమ్యూనిస్టు వాళ్ళ సిద్ధాంతం వాళ్ళది. వాళ్ళు నిజంగా వాళ్ళు ఓడిపోయినా గెలిచినా డిఎంకేతో ఉన్నాం అలాగే ఉందాం అనుకున్నారు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ వాళ్ళ స్టెప్ని. ఓకే, ఈ చిన్నవి ఎన్ని కూడినా ఏం కాదు ఇంకా. సో ఈ స్థిరత్వం వచ్చేది ఎలా? ఇంకా అతనికి వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు మీరందరూ చాలా మంచి మనుషుల్లాగా కనపడుతూ ఉన్నారు నాకు. ఎందుకంటే మీరందరూ చాలా విజయ్ ఎట్లయినా సరే స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, అందరూ అన్ని పార్టీలు సహకరిస్తే ఏం పోతుంది అని మీరు అందరూ అంటున్నారు. మీరు అందరూ సహకరించాలని నేను అనట్లా. ఏదైనా కాంగ్రెస్ జోలికి వెళ్ళకుండా ఏదైనా కానీ ఏదైనా ఏంటి అంటే ఇప్పుడు రెండు బలమైన గ్రూపులు ఉన్నాయి అని మీకు నాకెంత తెలుసో విజయ్కి అంతకన్నా ఎక్కువ తెలుసు కదా. అయినా సరే రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళిద్దరిని ఢీ కొడదామనే వచ్చాడు. అతని ఫస్ట్ ఎయిమ్ ఏంటి అంటే ఓ 30 సీట్లు వస్తాయేమో, ఈ రెండు పార్టీలకి నేను కింగ్ మేకర్ని అవుతాను అనే ఉద్దేశంతో వచ్చి ఉంటాడు. అంటే కొంచెం నిజం నిష్ఠూరంగా ఉంటుంది, కఠినంగా కూడా ఉంటుంది. కానీ అనుకోకుండా అతనికి అన్ని సీట్లు వచ్చినాయి. ఇదే 30 సీట్ల దగ్గర వచ్చి ఈయన ఆగిపోయి ఈయనే కింగ్ మేకర్ అయి ఉంటే పరిస్థితి ఎట్లా ఉండేదో ఒక్కసారి మీరు ఇంకోలా ఉండేది. ఆయన డిమాండ్లు ఏమేం పెట్టేవాడు, ఎట్లా పెట్టేవాడు, ఏముంది అనేది మనం ఈ రోజున, అంటే మీరందరూ సింపతి తోటి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఈ మాట అంటున్నా. ఆయన ఏం డిమాండ్లు పెట్టుండేవాడో. సో అందుకని ఇది రాజకీయం అనేది కట్ త్రోట్ కాంపిటీషన్ అండి. అంటే పక్కన వాడిని దాటుకుంటూ పోతే తప్ప గమ్యం చేరలేరు. విజయ్కి మరి అన్ని సీట్లు అంత పర్సంటేజ్ ఓట్లు వస్తాయని తెలుసో తెలీదో, ముందరే ఆయనకి అవగాహన ఉందో లేదో, ఊహకి ఉందో లేదో నాకు తెలియదు. కానీ మరి ఇన్ని వాగ్దానాలు చేశాడు అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ రెండు శిబిరాల్ని, డిఎంకేని ఏఐడిఎంకేని నేను ఢీ కొట్టబోతున్నాను అనే స్పష్టంగా తెలిసిన వ్యక్తి. అందుకనే ఎవరితో కలవకుండా అక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ కూడా లేకుండానే వచ్చేసి జ్వరబడి తనకు తాను వ్యాక్యూమ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇదంతా జరిగింది. ఇప్పుడు సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఆయన బయటపడాలి. ఎట్లా బయటపడాలి అనే దాని దగ్గరే ఆయన, నేను ఇందాక నుంచి చెప్తుంది అదే, ఫస్టే రాంగ్ స్టెప్ వేసేసాడు. కాంగ్రెస్ వైపు వెళ్ళిపోవటమో లేకపోతే ఇది వెళ్ళిపోవటమో అదే రాంగ్ స్టెప్. హీ మైట్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ అనదర్ 3 days. ఈ లోపల మీరన్నట్టు ఏఐడిఎంకే స్ప్లిట్ అయి ఉండేదో, లేదు డిఎంకే వచ్చేసి మేము కాంప్రమైజ్ అయిపోతున్నాము అని సపోర్ట్ చేసేదో, ఏదో సంథింగ్ మైట్ హ్యావ్ హ్యాపెండ్. ఒక 3 రోజుల పాటు ఆయన పక్షానికి లీడర్గా ఎలక్ట్ అయిపోయి ఆయన ఇంట్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చున్నట్టయితే ఏం జరిగేదో, ఏ పార్టీ బ్రేక్ అయి ఉండేదో, ఏ పార్టీ ఈయనకి సపోర్ట్ చేసి ఉండేదో. బ్రేక్ కాకపోయినా హోల్ మొత్తం పార్టీ వచ్చి సపోర్ట్ సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. హీ మైట్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ 1 week, 10 days, 15 days. ఏమవుతుంది అంటే రాజకీయాల్లో ఉండేటప్పుడు వ్యూహం ఉండాలి. నువ్వు ముఖ్యమంత్రి మామూలుగా ఈజీగా కేక్ వాక్గా ముఖ్యమంత్రి అయిపోవటం అనేది సాధ్యమయ్యే పని కాదు. నువ్వు అంత రిజల్ట్ తెచ్చుకున్న వ్యక్తికి స్ట్రాటజీ ఉండాలి. అంటే కొన్ని సత్యమూర్తి గారు స్క్రిప్టెడ్ డైలాగ్స్ ఉంటాయి. పర్టికులర్గా సినిమా నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి కొన్ని డైలాగ్స్ ఉంటాయి. కొంతకాలం ప్రశాంత్ కిషోర్ ఏదో వచ్చి కొన్ని సలహాలు ఇచ్చిపోయాడు. వాటిని చూసుకొని కూడా కొంత తను ఒక దీంట్లో ఉన్నాడు. డైలాగ్స్ ఎప్పుడు మెటీరియలైజ్ అవ్వవు. డైలాగ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ డెమోక్రసీ. ఇది మనం పాలిటిక్స్ చెప్పడం. అయితే ఇక్కడ విజయ్ ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు చేసిన ఒక వీడియో చూపిస్తాను, చూపించు, క్లోజ్ చేయి. యాక్చువల్గా వీడియో ప్లే చేస్తే బాగుండేది, టైం